తీరాన రోబోటిక్ యానిమల్ పార్క్ పెద్దలను పిల్లలను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఈ రోబోటిక్ జంతువులను తయారు చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడమే కాకుండా సెన్సార్ని అనుసంధానించడంతో ఇవి అరవటమే కాకుండా కనురెప్పలను కూడా కదిలిస్తూ చూసేందుకు నిజమైన యానిమల్స్ లాగానే ఉంటాయి. ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసిన ప్రమాదకరమైన కింగ్ కాంగ్, గాడ్జిల్లా, డైనోసర్ లాంటి పెద్ద పెద్ద జంతువులు మరికొద్ది రోజుల్లో మన కళ్ళ ఎదుటే తిరగనున్నాయి. మన కాకినాడ సాగర తీరంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ థ్రిల్ని మనము ఎంజాయ్ చేద్దాం రండి. నమస్తే అండి, నా పేరు మనోహర్. ఇది రవిచంద్ర ఆర్ట్స్ వారిచే ఈ కాకినాడ బీచ్లో డెవలప్మెంట్లో భాగంగా కింగ్ కాంగ్ కేవ్ అనే ఒక రోబోటిక్ వాక్వే అనేది మేము పెట్టాం. ఇందులో ఏంటంటే సాహసయాత్ర అని చెప్పాలి. ఎందుకంటే ఓల్డ్ డేస్లో డైనోసార్ ఏజ్ ఉంది కదా, ఏదైతే ఉందో ఆ ఏజ్లోకి తీసుకెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళినట్టునే కూడా వాటర్ ఫాల్స్తో పెద్ద పెద్ద జైంట్ డైనోసార్స్ మామెట్స్తోని కింగ్ కాంగ్తో అంతా కూడా ఉంటాయి. స్నేక్స్ కట్ అన్నీ ఉంటాయి. ఇదంతా కూడా ఫుల్లీ సెన్సర్డ్, మనుషుల్ని చూసి యాక్టివేట్ అనేది అవుతుంది అన్నమాట. ఇదంతా కూడా సింగపూర్ నుంచి వచ్చిన టెక్నాలజీ ఇది. ఈ ఆర్టిస్ట్ వచ్చి రవిచందర్ అండి. ఇతను వైజాగ్లో ఫైన్ ఆర్ట్స్ చేశారు. అలాగే సింగపూర్ వెళ్ళి ఈ రోబోటిక్ మెకానిజం అని అంతా కూడా నేర్చుకొని అలాగే కొంతమంది ఇంజనీర్స్ సాయంతో ఈ రోబోటిక్ది సెన్సార్ అంతా కూడా కోడింగ్ చేయించి దీనికి ఇంప్లాంట్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే మీ ఇండియాలోని ఇప్పుడు దాకా ఇది పెట్టలేదు. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే. అండ్ ఈయనే ఏంటంటే మాట్లాడే సాయిబాబాను కూడా తయారు చేసింది ఈయనే మాట. అప్పట్లో చాలా సంచలనమైంది ఇది. ఆ మాట్లాడే సాయిబాబా కాడి నుంచి ఇలాగా ఈ యొక్క డైనోసార్లు కానీ ఇంకా ఏనుగులని ఇంకా మనుషుల్ని కూడా ఏదైనా సరే సెన్సార్ ద్వారా కోడింగ్ ఇచ్చి మొత్తం మనం చెప్పినట్టు చేసే బొమ్మలన్నీ తయారు చేశారన్నమాట. ఇండియాలో ఇదే ఫస్ట్ అండి. ఇప్పుడు దాకా అయితే ఎవరు పెట్టలేదు, చూడలేదు కూడా మనం. సో ఇది బాగా థ్రిల్ ఫీల్ అవుతారు. మొత్తం అంతా కూడా సింగపూర్ టెక్నాలజీ ఇది. సింగపూర్లోంచే మొత్తం అంతా వర్క్ అంతా నేర్చుకొని దాన్ని ఇంట్లోకి ఇంప్లాంట్ చేశారన్నమాట. ఇలా ఫుల్లీ ఇలాగా మీరు చూసినట్టయితే ఈ ఫైబర్ మెటీరియల్లో ఉన్న బొమ్మ ఏది కూడా ఫిక్స్డ్గా ఉంటుంది, కానీ ఇలా మూవ్ అవ్వదు. ఇది మూవ్ అవుతమే కాకుండా అంతా కూడా క్రిస్టల్ క్లియర్గా కదులుతుంది. అది కూడా వాయిస్ సింక్తో అవుద్దండి. ఇది మాకు ఇంకా ఫర్దర్గా చాలా ఐడియాస్ ఉన్నాయి. సో ఇది ఇనీషియల్గా ఏంటంటే మేము కాకినాడలో ఒక చిన్న థాట్ వల్ల దీన్ని అక్కడ పెట్టడం జరిగింది. నమస్తే అండి, నా పేరు హరికుమార్. నేను ఈ కింగ్ కాంగ్ కేవ్కి మెకానికల్ టెక్నీషియన్ని. ఇది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఓపెన్ అవుతుంది. దీనికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అట్రాక్ట్ అవుతారు. బాగా ఇది పేరు వస్తుందని అనుకుంటున్నాము. బీచ్లో మిగతా ఏరియాస్లో కూడా ఫుల్గా డెవలప్ అవుతుంది. దాని భాగంగానే మేము కూడా ఇక్కడ పెట్టాము. ఇది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము. ఇలాంటివే మేము చాలా పెట్టాము కూడా, అవి కూడా సక్సెస్ అయ్యాయి. ఇవి కూడా సక్సెస్ అవుతుందనే కోరుకుంటున్నాము. ఇదంతా సెన్సర్ ద్వారా పనిచేస్తుంది. మొత్తం మనం నడుచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మన మూమెంట్ వల్ల అవే కదిలి మనకి సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మూమెంట్స్ కానీ వస్తూ ఉంటాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ అన్ని ఏజెస్ నుంచి భయపడుతూ వస్తారు బయటికి. లోపలికి వచ్చిన ప్రతి వారు సాటిస్ఫైడ్గా థ్రిల్ ఫీల్ అయితే వస్తారు.